లాభాల వాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురిచేసిందని మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజాభవన్ మంత్రులను అందరినీ కూర్చోబెట్టుకొని ఎంతో అట్టహాసంగా లాభాల వాటా 34% అంటూ ప్రకటించి కార్మికులను ఘోర మోసం చేశారని వాపోయారు. గతంలో లాగే సింగరేణి సంస్థ వాస్తవ లాభాల నుండి కాకుండా అభివృద్ధి పేరుతో కొంత దాచిపెట్టి 34% వాటాను ప్రకటించారని ఆరోపించారు. ఈ సంవత్సరం 6,394 కోట్ల నికర లాభాలు వస్తే అభివృద్ధి పేరిట 4,034 కోట్లు పక్కన పెట్టి కేవలం 2,360 కోట్లపై మాత్రమే 34% లాభాల వాటాను ప్రకటించారని తెలిపారు. గత సంవత్సరం కూడా ఇలాంటి మోసం జరిగిందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చివరి వరకు సింగరేణి కార్మికుల శ్రమను కూడా దోచుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి చేస్తున్న మోసాన్ని ఎడగడుతూ రేపు అన్ని గనులపై కార్మికులతో నల్ల బ్యాడ్జీలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని వెల్లడించారు. అలాగే కలిసొచ్చే కార్మిక సంఘాలతో కలిసి పోరాటాలకు సిద్ధమవుతామని, కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కార్మికుల ఆగ్రహాన్ని చవిచూస్తుందని అన్నారు. సింగరేణి లాభాల వాటకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులను నమ్మించి గొంతుకోసి నడడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి గణనీయంగా లాభాలు వచ్చినాయి. వచ్చినటువంటి లాభాలలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం రెట్టింపు వస్తాయనేటువంటి ఆశతో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆశలను అడియాశలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు వీళ్ళు ప్రకటించినటువంటి లాభాల వాటా ఇక నయవంచన తప్ప ఇంకొకటి కాదు. ఇక దీనికోసం ప్రజాభవన్లో అట్టహాసంగా మొత్తం మంత్రులందరూ కూడా, రాష్ట్ర మంత్రివర్గమే మొత్తంగా ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఈ ఘనకార్యాన్ని ప్రకటించడం కోసం ఇంత పెద్ద ప్రోగ్రాంను పెట్టిందంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. ఇంత వంచడం కోసం ఇంత పెద్ద క్యాబినెట్ అవసరమా? అనేక సంవత్సరాల నుంచి లాభాల వాటా పంపిణీ విషయంలో ప్రభుత్వాలు ఏవున్నా ఎంత పారదర్శకంగా నిజంగానే ప్రభుత్వం యొక్క కంపెనీ యొక్క స్థితిగతులను బేరీజు వేసుకొని ఆ రోజు వచ్చినటువంటి నికర లాభాల మీద లాభాల వాటా మరి అనౌన్స్ చేసినటువంటి సంగతి మనకు తెలుసు. ఈవెన్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న నాడు కూడా 2014 పూర్వం కూడా ఇటువంటి మోసం దగా మాత్రం ఎన్నడూ జరగాలి. రోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాభాల వాటా వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే 6,394 కోట్లు. దీని మీద వాళ్ళు ప్రకటించినటువంటిది లాభాల వాటా ఏదైతే కార్మికులకు ఇచ్చేది ఉన్నదో 34%. చెప్పుకోవడానికి చాలా గొప్పగానే ఉన్నది. 34% ఇస్తారట, పోయిన సంవత్సరం కంటే 1% పెంచిందని కార్మికులు సంతోషపడడానికి కూడా ఇందులో ఏం లేదు. మరి ఇచ్చినటువంటి లాభాల వాటా, పంపిణీ చేసినటువంటి వాటా చూసినట్టయితే ప్రకటించిందేమో 34%, ఇచ్చింది చూసినట్టయితే 802 కోట్లు, పోయిన సంవత్సరం కంటే కూడా 9 కోట్ల రూపాయలు మాత్రమే పెంచి 6,000 కోట్ల పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ, గత సంవత్సరం 4,000 పైచిలకు లాభాలు వచ్చినప్పటికీ పెరిగింది ఎంత అంటే కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే ఇంతకంటే నయవంచన ఇంకేముంటుంది? మరోసారి దగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులని రెండవసారి కూడా లాభాల వాటా ప్రకటించడంలో వాళ్ళ తెలివితేటల నైజాన్ని ప్రదర్శించి సింగరేణి కార్మికుల యొక్క శ్రమను కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. పోయిన సంవత్సరం 4,701 కోట్లలో మొట్టమొదటిసారిగా సింగరేణిలో 2,289 కోట్లని సంస్థ అభివృద్ధి కోసమని తీసి దాంట్లో నుంచి 2,412 కోట్ల పైన
33% లాభాలను పంచినటువంటిది. అంటే ఆ రోజు సగానికి పైగా కార్మికులకు నష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 4 లక్షలు వచ్చేది 2 లక్షల రూపాయలు మాత్రమే వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. అందుకే ఈసారైనా సరే సరైనటువంటి వాస్తవ లాభాల మీద, నికర లాభాల మీద, అంటే ట్యాక్సెస్ అన్నీ పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఏదైతే అంటామో ఆఫ్టర్ ట్యాక్సెస్ వచ్చినటువంటిది, దాని మీద వాటాను ప్రకటించమని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా 6,394,000 కోట్లను లాభాలుగా చూపించి, ట్యాక్సెస్ తర్వాత వచ్చినటువంటి లాభాన్ని చూపించి, గత సంవత్సరం పెట్టినట్టుగానే సంస్థ అభివృద్ధి కోసమని ఒక కాలం పెట్టి దాంట్లో 4,034 కోట్లను పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ 2,360 కోట్లు మాత్రమే గత సంవత్సరానికంటే కూడా తక్కువ లాభాల్ని పంచడం వలన, కార్మికుల సంఖ్య తగ్గడం వలన గతంలో 1,90,000 వస్తే ఈరోజు 1,95,000 వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. ఈ డబ్బులను మరి ఎటువైపు ఉపయోగిస్తారు? పోయిన సంవత్సరం ఉన్నటువంటి 2,289 కోట్లను కలుపుకుంటే 6,394 కోట్లు వచ్చినాయంటే దాంట్లో 4,000 కోట్లు పక్కన పెట్టినవంటే ఏం చేస్తున్నావు? ఆ రోజు మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఇస్తేనే గగ్గోలు పెట్టినటువంటి రాజకీయ పార్టీలు కానీ యూనియన్లు కానీ మరి ఈరోజు 4,000 కోట్లను పక్కన పెడితే ఎందుకు మాట్లాడతారు? ఎందుకు నోరు మీద పడతారు? మీ పాత్ర ఏంది? చూస్తూ ఊరుకోవడమేనా? అంటే అంత భయంతో ఉంటట్లయితే కార్మిక వర్గం నిర్ణయం తీసుకుంటుంది. రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే, లోకల్ బాడీయా, సింగరేణి ఎలక్షన్సా, ఏ ఎలక్షన్ జరిగినా కానీ సింగరేణి కార్మిక వర్గమే కాదు, తెలంగాణ ప్రజానీకం కూడా చూస్తున్నది మీ మోసాల్ని, కుట్రల్ని, దగాని. ఇంత నయవంచన చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఒకసారి ఎన్నుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకోసం ఇది కార్మికులందరికీ కూడా తెలియజేస్తాం, చైతన్యవంతం చేస్తాం. అలాగే దీని నిరసన కార్యక్రమాలు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపడుతుంది. రేపటి నుంచే ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు అన్ని బాయిల మీద ఉద్యోగులంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెరపాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తున్నది. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వల్య హరీష్ రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, సురేందర్ రెడ్డి, పర్లపల్లి రవి, జాహిద్ పాషా, చెల్పూరి సతీష్, పోలాడి శ్రీనివాస్, శేషగిరి, బొడ్డు రమేష్, పొగాకు రమేష్ తదితరులు పాల్గొన్నారు.